వాణిజ్య పన్నుల శాఖ కుంభకోణంలో దర్యాప్తును సిఐడి ముమ్మరం చేసింది. 1400 కోట్ల స్కామ్ జరిగినట్లు సిఐడి అధికారులు గుర్తించారు. ఈ క్రమంలో మాజీ చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ కు తెలంగాణ సిఐడి పోలీసులు నోటీసులు జారీ చేశారు. వస్తువులు సరఫరా చేయకపోయినా చేసినట్లు బోగస్ ఇన్వాయిస్లు సృష్టిస్తున్నారని గుర్తించారు. ఫేక్ ఇన్వాయిస్లను సృష్టించి ఐటీసీని క్రైమ్ చేయించినట్లు వాణిజ్య పన్నుల శాఖ గుర్తించింది. వాణిజ్య పన్నుల శాఖ జాయింట్ కమిషనర్ రవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. మాజీ చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ తో పాటు మరో 3 అధికారులకు నోటీసులు ఇచ్చిన సిఐడి త్వరలోనే అధికారులను విచారించి స్టేట్మెంట్ ను నమోదు చేయనుంది. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ ఇన్ఛార్జ్ మధు అందిస్తారు. మధు, చెప్పండి. ఫైనలీ సిఐడి దర్యాప్తు అయితే ముమ్మరం చేసిందని చెప్పవచ్చు. మొత్తం ఈ వ్యవహారంలో మాజీ సీఎం సోమేష్ కుమార్ కు నోటీసులు అయితే జారీ చేసింది. ఆ నోటీసుల ప్రకారం కూడా సమాధానం చెప్పాల్సి ఉంటుంది. 1400 కోట్ల స్కామ్ ఏదైతే ఉందో ఆ స్కామ్ జరిగినట్టుగా ప్రాథమిక అంచనాకు వచ్చినటువంటి సిఐడి అధికారులు ఇంకా కూడా స్టిల్ దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. ఆ దర్యాప్తులో భాగంగా ఉన్నటువంటి అనుమానాలను, జరిగినటువంటి వ్యవహారాల మీద తమ క్లారిఫికేషన్ కావాలంటూ కూడా మాజీ సీఎం సోమేష్ కుమార్ అయితే ఈ నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులు అందుకున్నటువంటి సోమేష్ కుమార్ ఇక సిఐడి ఎదుట హాజరు కావాల్సి ఉంది. ప్రధానంగా వాణిజ్య పన్నుల శాఖ జాయింట్ డైరెక్టర్ రవి ఇచ్చినటువంటి కంప్లైంట్ ఏదైతుందో ఆ కంప్లైంట్ ఆధారంగా కూడా సిఐడి మొత్తం విచారణ అంతా కూడా మొదలుపెట్టింది. ఆ విచారణలో 1400 కోట్లకు సంబంధించి స్కామ్ జరిగినట్టుగా అయితే గుర్తించిన నేపథ్యంలోనే వస్తువుల సరఫరాకు సంబంధించి ఏవైతే వస్తువులు ఉన్నాయో వాటి సరఫరాలో చేసినటువంటి బోగస్ ఇన్వాయిస్, అంటే ఇన్వాయిస్లు అన్నింటినీ కూడా ఒక ఫేక్ ఇన్వాయిస్ ని క్రియేట్ చేసి ఆ ఇన్వాయిస్ల ద్వారా కూడా మొత్తం స్కామ్ అంతా కూడా పాల్పడినట్టుగా అయితే సిఐడి ఐడెంటిఫై చేసింది. ఇందులో భాగంగానే అప్పట్లో ఉన్నటువంటి సోమేష్ కుమార్ ఎవరైతే ఉన్నారో ఆయనకు ఇప్పుడు నోటీసులు ఇస్తూ కూడా సమాధానం చెప్పాలంటే కూడా మీ వర్షన్ కూడా దీనికి సంబంధించి మీ ఇన్వాల్వ్మెంట్ ఉందే అని బయటపడినటువంటి నేపథ్యంలోనే మీరు సమాధానం చెప్పాలి, మాకు ఉన్నటువంటి డౌట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సమాధానం చెప్పాలంటూ కూడా సిఐడి అధికారులు అయితే నోటీసులు జారీ చేశారు. వాళ్ళు ఇచ్చినటువంటి సిఐడి అధికారులు ఇచ్చినటువంటి నోటీసుల నేపథ్యంలోనే కోర్టుకు వెళ్ళబోతున్నారా ఏంటి అనేది మాత్రం చూడాలి. రైట్, థ్యాంక్ యూ మధు.